అరే ఉండరా అయ్యా, వస్తాగానే. ఇక్కడ మా శ్యామలక్క వచ్చింది, మాట్లాడొస్తా ఉండు. అసలే మా వెంకటరెడ్డి అని లేడు. నువ్వు చెప్పక్క. అవునక్క, ఏమైపోయినావి ఇప్పుడు దాకా? అప్పుడెప్పుడు 7 మాసాలు నడుస్తుంది. ఏదో సింహం అంటివి ఓ పక్క, ఓ పక్క ఏదో గుంటనక్క అంటివి, ముసలు తోడేలు అంటివి. ఏమైపోయినావి ఇప్పుడు దాకా? అమ్మాయిని ఇప్పుడు కనపడతావు నువ్వు. ఏమంటావు ఇప్పుడైతే? ఏదో పేపర్లు చూపిస్తావు నువ్వు. ఏముందక్క పేపర్లు చూపాను? మా నాన్నలు మాత్రం అన్ని సక్రంగా చేశారా? చేస్తారులే ఉండక. మనోళ్ళలాగే 30 సంవత్సరాలు ఉంటామని వాళ్ళు చెప్పలేదు కదా. ఎందుకు మనకు తొందర? 5 ఏళ్ళన్నా చేయనియండి, కంగారు పడుతుంది ఎందుకక్క నువ్వు? ఏమంటావు ఇప్పుడైతే? అప్పుడు వచ్చిందనివే కథ పూర్తి అయిపోయింది ఆ గుండె పనిలా. ఇప్పుడు నువ్వు చెప్పిన సింహం ఏమో పొదలో పడుకుందాక. ఆ గుంట నాకేమో ఎటు తిరిగేది కాదుగా, తెలియగలదు కదూ. ఆ పొద బయటనే ఉంటది అనమాట. మిగతా జంతువులు ఏదైనా మేత తీసుకొస్తే తిన్న గాడి తిని మిగతాది ఆ పొదలో తీసుకుపోయా సింహాన్ని పెడుతుంది. సింహానికి ఏమైందో తెలియదు, బయటికి రావడంలే. ఈ గుంట నక్క సంగతి చెబుతావా? మొన్నటిదాకా ఢిల్లీలో తిరిగి వచ్చిందక్క. అది ఉత్తరాంధ్ర మీద పడి తిరిగి ఉండదు కదూ. మళ్ళీ ఏమైనా దొరుకుతామని ఈ మధ్య ఆడే తిరుగుతుందంట. కథ పూర్తయిందాకా ఉండకపోతే ఏమంటావు? కోర్టు ఇంటి కేసు పెడతా. ముందు మా నాయన మీద ఉన్న కేసులు తీసి చెప్పించుకున్నా నువ్వు. ఏమక్క, మా వెంకరెడ్డి అని లేకపోయే. ఎందుకంటే ఆడపిల్ల వస్తే మా వెంకరెడ్డి అన్న మర్యాద బాగా చేతరకు నీకు తెలీదా? ఆమెనప్పుడు మన రోజక్క, మన పెద్ద అక్కలా లోకేష్ అన్నకి చీరలు పంపిస్తానుండే. మన వెంకరెడ్డి అన్న మంచి బహుమతి ఇచ్చి పంపించింది అక్క, ప్రజలందరూ చూసినారు. నువ్వు చూడలే? వీడియోలు అంటే చూడక్క. మన మాటలైతే అట్లా లేవు లేక బాగానే ఉన్నాయిలే. కాబట్టి తగ్గాలక్క. ఇప్పుడు మన సింహాలు బొమ్మాలు బయట లేవు. మనం పోరాడతానంటున్నాము. మొన్న వచ్చింది 2 నాళ్ళు పోరాడింది, అలుపు వచ్చినట్టుంది, చెన్నై పోయినట్టుంది అక్క రోజాకు కూడా. నిన్ను నిద్ర లేపినారా మళ్ళా? అమ్మాయిని ఏమంటావు ఇప్పుడు? పోరాడతానంట అక్క. పోరాటం అంటే హైదరాబాద్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడితే అట్టక్క. ఆంధ్రాలో కదా పోరాడాల్సిందే. మనం చేతులు బట్టి పీకినా గానీ ప్రజలు బయటకు వచ్చే మార్గం ఏం కనపట్లేదక్క. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. లేకపోతే ఈ శుద్ధులేయో ఆ బెట్టింగ్ యాప్లో వచ్చినప్పుడు చెప్పినట్టయితే, ఒరే నాయనా, నాకు ఇచ్చే పైసలు ఎట్టన్నా కానీ నేను చెప్పే మాటలకి చదువుకునే విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోతున్నాయి నాయన. ఎంతమంది బలి అయిపోంటారంటో ఆ యాప్ల వల్ల. తలకాయలా మనకి? ఆలోచించుకోవాల. ఏమో మా వెంకరెడ్డి అని లేకపోయినా సరే లెక్క.